ముందు వీడియోలో చూసే ఉంటారు కదా, తల్లి కూతుర్లు ఇద్దరు డబ్బాలో ఉన్న జ్యూస్ తాగేసి వాళ్ళ డాడీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాం అనమాట. వాళ్ళ డాడీ నుంచి ఫోన్ వచ్చింది, రండి నా డ్యూటీ అయిపోయింది, నేను ఇక్కడ మీకోసం వెయిట్ చేస్తాను, కాంప్లెక్స్కి వెళ్ళి సామాన్లు కొనుక్కుందాం అని చెప్పి. ఫోన్ రావడమే లేట్, ఇంకా బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ వెళ్ళగానే డ్రై ఫ్రూట్స్ స్టోర్కి వెళ్ళాము. అక్కడ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తీసేసుకున్నాము. కాశ్మీర్ లో డ్రై ఫ్రూట్స్ ఎలా ఉంటుందంటే క్వాలిటీ బాగుంటది, క్వాంటిటీ బాగుంటది, కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంటాయి. ఇంకా సమ్మర్ వచ్చిందంటే నాకు సన్ గ్లాసెస్ లేకపోతే అస్సలు పని జరగదు, పక్కా ఉండాల్సిందే. ఒక 2 pairs తీసుకున్నాము. ముందు ఉండేవి కానీ మోక్సు తల్లి వాటిని విరగొట్టేసింది. ఐస్ క్రీమ్ ఎప్పుడు వీడియోలో ఐస్ క్రీమ్ తింటూ ఉంటాను కదా, మా హస్బెండ్ ఎక్కడి నుంచి తీసుకొస్తారనమాట. ఈ రోజు నైట్ కి వంట చేయాలనిపించట్లేదు, అందుకోసం ఇక్కడ నుంచి పార్సల్ పట్టుకెళ్ళిపోతున్నాం బిర్యానీ. ఇంకా మా షాపింగ్ అంతా అయిపోయి ఇంటికి వస్తుంటే నా ఫ్రెండ్స్ అందరూ మా ఇంటి కింద వెయిట్ చేస్తున్నారు వాకింగ్ కోసం అని చెప్పి. ఈ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా అందరూ బ్లాక్ అండ్ బ్లాక్ వేసారనమాట. వాళ్ళు అంటున్నారు నన్ను చూసి, హే నువ్వు కూడా బ్లాక్ వేసావా అని చెప్పి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కొన్న సామాన్లన్నీ సర్దుకుంటున్నాను. చూడండి మంచం మీద పెట్టిన సామాన్లు 5,000 రూపాయలు అనమాట. మాకు క్యాంటీన్ నుంచి కొని తెచ్చుకున్నాను. కొంతమంది అంటారు డిఫెన్స్ వాళ్ళకి క్యాంటీన్ సామాన్లన్నీ ఫ్రీ అని చెప్పి. లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి 5,000 రూపాయలు ఎగిరిపోయిందండి.